ఒక ముగ్గురు చావు, ఎన్నో ప్రశ్నలు, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ వీడియోలు చూస్తుంటే. గడిగడికి ఆ వీడియోలు చేయాలని లేకపోయినా ఒక్కొక్క న్యూస్ చూసినప్పుడల్లా స్పందించకపోతే ఎలా కనిపిస్తుంది. ఆ విజయారెడ్డి గారు ట్రాక్ మీద స్పీడ్గా ఏదో దొరుకుతుంది మనకి నిధి అన్నట్టుగా వెళ్తుంటే స్పీడ్గా ఆవిడ ట్రాక్ ఎక్కేసిందట, రైల్వే ట్రాక్. వెనకాల బాబు, ఆ బాబు వెనకాల పాప. చాలా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి చేసుకున్నట్టుగా కానీ ఉంది. కానీ అక్కడెక్కడన్నా తప్పించుకుందాం, ఏదన్నా మిస్ అవుతుంది కానీ ఏదన్నా లేదు. 1-2 సార్లు బాబు ట్రాక్ మీద ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూశాడు, ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనపడ్డారా లేకపోతే ఏదన్నా. కానీ పాప విషయంలో మాత్రం అస్సలు తొణకలేదు, బెణకలేదు. కరెక్ట్గా ఉంది ఆ పిల్ల. ఏంటి అంత ధైర్యం ఎందుకని, వాళ్ళకి అంత బాధ ఏంటి? ఇంకోటి, ఎంక్వైరీలో ఎక్కడా పని మనుషులు కానీ పని మనుషుల ప్రస్తావన కానీ లేదు. మనకి ఎక్కడైనా ఏదైనా విషయం జరగగానే ఫస్ట్ పని మనుషుల్ని ఎంక్వైరీ చేస్తారు, పోలీసులు చేస్తారు. మనకి ఎక్కడైనా బయటపడుతుంటాయి వీడియోలు. అలాంటిది కూడా ఎక్కడ జరగలేదు. ఇంకోటి, ఫోన్లు, ల్యాప్టాప్లును కారు అన్నీ వదిలేసినప్పుడు మనిషి ఫోన్ మాత్రం ఆవిడ చేతిలో ఎందుకు పెట్టుకుంది? ఫోన్ లాస్ట్ రోజుల్లో ఆ లాస్ట్ మినిట్లో వాళ్ళ అబ్బాయి జోబులో పెట్టడం ఏంటి? అసలు ఎన్ని ప్రశ్నలు, అసలు ఒక ముగ్గురు చావులు, ఎన్ని రకాల ప్రశ్నలు. ఆస్తి ఉండి అది వేసుకు తిన్న ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా, లేకపోతే తను ఏమైనా చనిపోతే తన పిల్లలు అనాథలు అవుతారు, తినటానికి లేకుండా పోతారని కూడా లేదు. ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బంధువర్గం ఉంది, బలగం ఉంది, అంతా ఉంది. తను టీం లీడరు, ఆఫీస్లో మంచితనం, మంచి పలుకుబడి ఉంది. చుట్టుపక్కల వాళ్ళకి కానీ పని అమ్మాయికి కానీ ఎవరికీ తెలియకుండా వీళ్ళు ఇంత రహస్యంగా వెళ్ళిపోయి చావాల్సిన అవసరం ఏంటి? ఒక డిప్రెషన్ అనే వ్యాధి వల్ల చనిపోయారంటారు. డిప్రెషన్ అనే వ్యాధి ఏ మనిషికి తెలియకుండా ఒక మనిషికి రాదండి. కుటుంబ సభ్యులకన్నా తెలుస్తుంది, ఇంట్లో వాళ్ళకన్నా తెలుస్తుంది, ఎవరికన్నా తెలుస్తుంది. ముఖ్యంగా వాళ్ళ అన్నయ్య గారు రేట్ చేసిన దాంట్లో స్కూల్లో కూడా పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యుల నెంబర్లు ఇచ్చారో ఒకళ్ళకే కాకుండా నలుగురికి ఫోన్ చేయడం నయమేమో అనిపిస్తుంది. తండ్రి తీసుకెళ్తే తల్లికి తెలియపరచడం, తల్లి తీసుకెళ్తే బంధువులు తెలియపరచడం, ఇలా ఉండే పరిస్థితులు వచ్చినాయి స్కూల్స్లో కూడా. ఇంత దారుణం అండి. ఆ పాపను తీసుకొచ్చేటప్పుడు ఆ స్కూల్లో పాప సైన్ పెట్టేటప్పుడు ఏదైతే తన కాలేజీలో ఒక 5 years 3 years పాప ఉంటే ఆ పాపతో ఆడుకుంటుంది. తనకి తెలియకపోవచ్చు, పోనీ అమ్మ అప్పటికి చెప్పకపోవచ్చు, కానీ ఆ పాపతో ఆడుకుంటుంది చక్కగా. చాలా క్యాజువల్గా ఉన్నారు అందరూ. ట్రాక్ ఎక్కిన తర్వాత 3 kilometers నడుస్తుంటే అంత వెలుతురుగా ఉంటే ఒక్క గార్డు కన్నా కనిపించలేదు ఎవరు. ఎంత దారుణం అండి, ఎంత దారుణమైన పరిస్థితులు చెప్పండి. చాలా చాలా బాధ అనిపించింది ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు. చాలా చాలా బాధ. ఇలాంటి సంఘటనలు ఎవరు దయచేసి చేసుకోవద్దు. సమస్యలు ఉంటే కౌన్సిలింగ్లు తీసుకోండి, పరిష్కారాలు చూసుకోండి. బంధువులతో కానీ ఎవరితోన్నా తగాదాలు కానీ అలాంటివి ఉన్నా కూడా కూర్చుని సరి చేసుకోండి తప్ప పసిపిల్లలను చంపేయటం, మీరు చనిపోవటం కరెక్ట్ అనిపించట్లేదమ్మా. ఎక్కడ ఏ రకంగానూ క్లూ దొరకకుండా ఇంత అజ్ఞాతంగా చనిపోవాల్సిన అవసరం ఏంటనేది ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇలాంటి పనులు ఏవి ఇక ముందు ఏ తల్లులు నిర్ణయాలు తీసుకోవాలన్నా కొంచెం కౌన్సిలింగ్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళండి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పోలీసుల దగ్గరికి వెళ్ళండి, మాట్లాడుకోండి తప్ప ఇట్లాంటి పనులు ఎప్పుడూ చేయొద్దు దయచేసి. ఓకేనా?